నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశ్వ హిందూ పరిషత్ మరియు శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రామాయణ మహాభారతాలపై ప్రత్యేక విజ్ఞాన పరీక్షలు అనంతరం విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని వైసీపీకి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా స్పష్టం చేశారు. ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశామని, ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిక. అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న కాకినాడ రూరల్ ఇంద్రపాలెంకు చెందిన 4 ఏళ్ల బాలుడు మోజెస్ రాయల్ వైద్యం కోసం కేటీసీ విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఉండాలనే ఉద్దేశంతో కాకినాడ మెయిన్ రోడ్ మరియు రామారావుపేట సూపర్ బజార్లలో 52 రూపాయలకే బీపీటీ స్టీమ్ రైస్, 50 రూపాయలకే బీపీటీ రా రైస్ విక్రయ కేంద్రాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీలతో కలిసి ప్రారంభించారు. పిఠాపురం పట్టణంలోని విద్యార్థుల్లో ఆధ్యాత్మిక చింతనను, విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో రామాయణ మహాభారతాలపై ప్రత్యేక విజ్ఞాన పరీక్షలు నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్, శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తొలిసారిగా ఈ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ పిఠాపురం ప్రఖండ అధ్యక్షులు చెల్లుబోయిన నాగేశ్వరరావు, సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు విజయ జనార్దనాచార్యులు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. పిఠాపురం పరిసర ప్రాంతాల నుండి సుమారు 50 మంది విద్యార్థులు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీలలో జూనియర్స్ విభాగం నుండి ఆదిత్య స్కూల్ కు చెందిన పి మురారి, కె సాయి ప్రణవి, బి జాహ్నవి విజేతలుగా నిలిచారు. అలాగే సీనియర్స్ విభాగం నుండి శ్రీ ఆదర్శ స్కూల్ కు చెందిన చెల్లుబోయిన భార్గవి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, భాష్యం స్కూల్ విద్యార్థిని లక్ష్మీ శివశ్రీ ద్వితీయ స్థానంలో, ఆదర్శ స్కూల్ విద్యార్థిని ఇంద్రాప్రియ తృతీయ స్థానంలో నిలిచారు. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రధానోత్సవానికి పిఠాపురం జేజీఆర్ హాస్పిటల్ ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ సతీష్ రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. విజేతలకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు పలు ఆరోగ్య సూచనలు చేస్తూ చదువుతో పాటు ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘం ఉపాధ్యక్షులు అప్పలరాజు, కొత్తపల్లి మండల అధ్యక్షులు పేపకాయల శ్రీనివాసు, పట్టణ బీజేపీ నాయకులు తోట ఏడుకొండలు, ప్రఖండ ఉపాధ్యక్షులు రాజేష్, మహేష్, ఆర్ఎస్ఎస్ రామచంద్ర, పి నాగేంద్ర, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం వారు అడిగిన క్వశ్చన్కి పిఠాపురం స్థాయిలో నేను ఓకే, అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా ప్రెసిడెంట్ గారు, స్టేట్ స్థాయిలో వాళ్ళు కూడా అడిగి మేము ఓకే చేస్తామండి. పిఠాపురం స్థాయిలో పిఠాపురం మండలంలో ఎప్పుడు కూడా కలిసి చేస్తాం. అన్ని ధార్మిక సంస్థలతో కలిపి ఉంటాం. మేము అందరూ కలిసి చేసేదే హిందూ ధర్మ రక్షణకి కాబట్టి హిందూ ధార్మిక సంస్థలన్నీ కూడా కలిపే చేస్తాం. విశ్వ హిందూ పరిషత్. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సతీష్ రాజా, మాది కూడా పిఠాపురమే. నేను మీలాగే ఇక్కడే పుట్టి పెరిగాను, చదువుకోవడం ఇదంతా కూడా ఇక్కడే అయింది. ఎలా అయినా సరే మన ఊరికి మనం చేసుకోవాలని నేను ఇక్కడ వచ్చి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. పిల్లలందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్ ఒకటి పాటించాలి. మార్నింగ్ లేవడం అనేది, టైం కంటూ పడుకోవడం, ఇది మెయిన్. వాళ్ళ రొటీన్ ఏదైతే కరెక్ట్గా ఉంటుందో వాళ్ళు హెల్తీగా కూడా ఉంటారు. అండ్ మేజర్గా ఇప్పుడున్న జనరేషన్ ఫోన్కి అడిక్ట్ అయిపోవడం, ఫోన్లు చూస్తూ ఉండిపోవడం, అది అనేది అసలు ఉండకూడదు. ఫోన్లు ఈ వయసులో ఫోన్లు పేరెంట్స్ ఇవ్వడం, వీరు తీసుకోవడం కూడా చాలా తప్పు. ఇన్ఫర్మేషన్ అనేది పేరెంట్స్ త్రూ రావాలి, కానీ వాళ్ళకి ఫోన్ ఇచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏదో చూస్తారు, వాళ్ళు తెలుసుకుంటారు అన్నది వయసు కాదు వాళ్ళది.
సో నా స్ట్రిక్ట్ అడ్వైజ్ ఏంటంటే పిల్లలకి అసలు ఫోన్ అనేది ఇవ్వద్దు. మన పిఠాపురం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్థాపింపబడినటువంటి శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున మరి ఎన్నో సేవా కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు, అవి కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి వేడుకల్లో పులిహార పంపిణీ అని, మొన్న రీసెంట్గా మన మజ్జిగ పంపిణీ రెడీ, మరి ఇలా చాలా ఎన్నో సేవా కార్యక్రమాలు మా సభ్యుల సహకారంతో నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపున, అలాగే విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ వేణుగోపాల స్వామి ఆలయంలో పిల్లల్లో ఆధ్యాత్మికత, సాంస్కృతికత, అలాగే సనాతన ధర్మం పెంపొందించే విధంగా, వాళ్ళలో ఆధ్యాత్మికత పెంపొందించే విధంగా ఈరోజు ఈ రామాయణ మహాభారతంపై విజ్ఞాన పోటీలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందించిన విశ్వ హిందూ పరిషత్తు సభ్యులకు, ఇక్కడ ఉన్న సభ్యులకు పేరు పేరున అభినందనలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, అదేవిధంగా సభ్యులకు వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమంలో పిఠాపురంలో ప్రముఖ స్కూల్స్ అన్నీ కూడా పాఠశాలల విద్యార్థులు సుమారు ఒక 50 మంది పాల్గొనడం జరిగింది. వీళ్ళందరికీ కూడా జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. నేను పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడిని. నా పేరు చెల్లుబని నాగేశ్వరరావు. ఈరోజు వేణుగోపాల స్వామి గుడిలో మహాభారతం మీద, అదేవిధంగా రామాయణం మీద ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశామండి. మన సంస్కృతి సాంప్రదాయాల గురించి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శ్రీరామ హిందూ ఆధ్యాత్మిక సమాజ సేవా సంఘం తరపు కలిపి ఇద్దరం సంయుక్తంగా కండక్ట్ చేశామండి. ఇక్కడ 2 కేటగిరీలుగా పెట్టాము. 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి వరకు ఒక కేటగిరీ, 8, 9, 10 తరగతిలో ఒక కేటగిరీ ఎగ్జామ్ కండక్ట్ చేశాము. 50 క్వశ్చన్స్. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు 2 కేటగిరీలకి అలాగే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన సంస్కృతి సాంప్రదాయాల మూలమైనటువంటి దేవాలయాలు, మహాగ్రంథాలు, పండుగలు, గో సంపద గురించి వాటిని పరిరక్షించాలని పిల్లలకి తెలిసే విధంగా ఈ క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది. ఇక్కడ మాతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు తోట ఏడుకొండల గారు, అదేవిధంగా అల్లుబన్ సూరిబాబు గారు, ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు గారు. డిఎస్సి నిర్వహణలో అక్రమాలు జరిగాయని వైసీపీ చేస్తున్న ఆందోళనలో ఎంతమాత్రం నిజం లేదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఒక్క డిఎస్సి కూడా నిర్వహించని వారు టీడీపీని విమర్శించడం సిగ్గుచేటని జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబా వైసీపీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాసబాబా జిల్లా టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిఎస్సి నిర్వహించి సుమారు 16,000 మందికి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ఘనత ఆ శాఖ మంత్రి లోకేష్ కే చెల్లిందన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల రూపకల్పనే ధ్యేయంగా దేశ విదేశాలలో తిరుగుతున్న లోకేష్ తీవ్ర కృషి చేస్తున్నట్లు బాబా తెలిపారు. డిఎస్సి ఉద్యోగాలు రాని వారు పూర్తి ఆధారాలతో చర్చకు రావాలని లోకేష్ ప్రకటన చేసినా వారు స్పందించలేదన్నారు. డిఎస్సిలో అవకతవకలు జరగాయని కోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసిన వారి పూర్తి వివరాలు లేకపోవడంతో దానిని కోర్టు తిప్పికొట్టిందన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు టీడీపీపై దుష్ప్రచారం మానాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారని పెంకే బాబా హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, మాసుమేను గంగయ్య, పెంకే సత్యనారాయణ, కురుకూరు బెంజమిన్, నడబాల రాజబాబు, మొలసా నాగేశ్వరరావు, మొలసా బాబురావు, గుత్తాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా ప్రైవేటు కంపెనీలు అంటే పబ్లిక్ సెక్టార్ కంపెనీలు అనేక ఎస్టాబ్లిష్ చేస్తే కానీ మనకి 20 లక్షల ఉద్యోగాలు కల్పన జరగదు. ఆ హామీ యువతకి ఇష్టం జరిగింది. ఆ హామీని నెరవేర్చడానికే ఒక పునాది వేయాలని కూటమి ప్రభుత్వం వచ్చిన 10 రోజులకే ఆయన సంకల్పంతో డిఎస్సి మీద మెగా డిఎస్సి మీద దృష్టి పెట్టారు. అలాగే అనేక ఇండస్ట్రీలు తీసుకురావడానికి ఇంచుమించు 25 లక్షల కోట్లు 2 సంవత్సరాల్లో హామీ లభిస్తుంది. అందులో భాగంగా 5 లక్షల కోట్లు పెట్టుబడి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యింది.
అది పార్లమెంట్ సాక్షిగా వైసీపీ గొడ్డల పార్టీ ప్రభుత్వం టైంలో చేయలేని పని ఈయన చేసినట్టు పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నకి సమాధానం కూడా చెప్పారు వాళ్ళకి. ఈ రోజుల్లో ఏ యువకుడైనా ఇంత సాధ్యం అవుతుందా 2 సంవత్సరాల్లో? మీరు మురిగే ముందు మీరే తీసుకోండి, ఫీడ్బ్యాక్ తీసుకోండి యువత నుంచి. ఎలాగుంది ప్రభుత్వం, లోకేష్ బాబు గారు విద్యాశాఖ ఎలాగుంది, స్కూల్స్ ఎలాగున్నాయి? ఏ స్కూల్లో అయినా సరే మీరు ఏదో మొక్కుబడి స్కూళ్ళు పెట్టారు. ఇప్పుడు సిస్టమ్ అంతా ప్రైవేట్ స్కూల్స్తో కాంపిటేటివ్గా రన్ అవుతుంది. అక్కడ ఏం జరుగుతుందో అదే టైప్లో 10th క్లాస్ వాళ్ళకి కూడా క్రాష్ కోర్సులు కూడా పెట్టి వాళ్ళతో సమానంగా పోటీ ఇవ్వడానికి పునాది వేస్తున్న అలాంటి మనిషి లోకేష్ బాబు గారిని పట్టుకుని మీరు పెట్టి వాడిని పెట్టనివ్వకుండా పాడు చేసే ఉద్దేశంతో కొత్త నాటకాలు మొదలెట్టారు. ఈ గొడ్డల పార్టీ ఎప్పుడు ఒక మెగా డిఎస్సి ఇచ్చింది 5 సంవత్సరాల్లో? మీ వల్ల కాదు. మీ వల్ల ఎక్కడ అవుతుంది? ఒక గ్రూప్ టెస్ట్ 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ని ఆ జాబులు ఇవ్వడానికే మీకు అవ్వలేదు. ఆ పేపర్లు ఇంటికి పంపించి ఇంట్లో ఉన్న సర్వెంట్ల చేత కరెక్షన్ చేయించారు. ఆ దెబ్బకే పెండింగ్లో పడిపోయినాయి. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 4 ఏళ్ల చిన్నారి వైద్యానికి భారీగా ఖర్చవుతుండటంతో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ విద్యావేత్త, సామాజికవేత్త, కేటీసీ విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి తన వంతు బాధ్యతగా ముందుకు వచ్చి చిన్నారి కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం ప్రాంతానికి చెందిన 4 ఏళ్ల బాలుడు మోజెస్ రాయల్ అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్నారికి అవసరమైన వైద్యం, మందులకు భారీగా ఖర్చవుతుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమయానికి అవసరమైన చికిత్స, మందులు అందకపోతే చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీసీ విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి మానవత్వంతో ముందుకు వచ్చి మోజెస్ రాయల్ కుటుంబానికి అండగా నిలిచి 3 లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారి వైద్యానికి భారీగా ఖర్చవుతున్న తరుణంలో తాను అందించిన ఈ ఆర్థిక సహాయం కుటుంబానికి కొంత ఊరటనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధ్యం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రాణి పద్మ, కేటీసీ సభ్యులు వర్మలు మాట్లాడుతూ మరికొందరు దాతలు ముందుకు రావాలని, ప్రతి ఒక్కరి సహాయం బాధిత కుటుంబానికి ఎంతో భరోసా ఇస్తుందని, ఇదే స్ఫూర్తితో మరికొందరు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థల నిర్వాహకులు, సామాజికవేత్తలు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కేటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు SMA type 2 డిసీజ్ బాధపడుతున్న మోజెస్ రాయల్ గురించి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు కొంతమంది ఆర్గనైజేషన్ ద్వారా నాకు రిక్వెస్ట్ పెట్టారు. సో దాని విషయంలో అది ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయని నేనే డైరెక్ట్గా వచ్చి వాళ్ళు చూసి హెల్ప్ చేస్తానని చెప్పాను. సో బాలాజీ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ బాబుని చూసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి నేను చూడడం జరిగింది. దాని ద్వారా తనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో తనకి నా వంతు సహాయం చేయడం జరిగింది. ఈ SMA type 2కి దాదాపు 1,50,00,000 రూపాయలు ఇంజెక్షన్ చేయాలని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పారు. మలేషియా వెళ్ళి అక్కడ నుండి శాంపుల్ తీసుకొచ్చిన తర్వాత 65 డేస్లో అది ఇంజెక్షన్ చేయించాలని చెప్పారు. సో ఆ మలేషియా వెళ్ళడానికి నేను ఆయన్ని ప్రోత్సహించి దానికి సంబంధించిన ట్రిప్ ఎక్స్పెన్సెస్ అని నేను మీట్ అవుతున్నాను. సో దాని తగ్గట్టు వాళ్ళు ఆ ట్రిప్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకొని వచ్చి ఆ యొక్క ఇంజెక్షన్ సిరమ్ 75 డేస్లో ఆ 1.5 crore రేస్ చేయాలనే ఉద్దేశంతో నేను అందరికీ విన్నపం చేసుకుంటున్నాను. ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, యూట్యూబర్లు కానీ, ఎవరన్నా దాతలు కానీ ఉంటే నిజంగా వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా మీరే వచ్చి ఆ పేరెంట్స్ని కలిసి ఆ బాబుని చూసి వాళ్ళకి హెల్ప్ చేసి. అందరికీ నమస్కారం. నేను సాధ్యం ఫౌండేషన్ నుంచి ఈ వీడియో పెట్టగలను ఎంతోమంది రెస్పాండ్ అయ్యారండి. అలాగే ఇక్కడ చాలామంది పేజెస్ కూడా చేస్తూ వచ్చారు. ఇంకా చాలామంది చేయాలి. కాకినాడలో ఎన్నో ఫౌండేషన్స్ ఉన్నాయి. సో ప్రవీణ్ సార్ దగ్గర ఇది మేము అనగాలని కూడా సార్ వచ్చి రెస్పాండ్ అయ్యి ఇలా 3 lakhs ఇవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా రెస్పాండ్ అయ్యి ఇలా ఇంకా ఎంతోమంది డోనర్స్ రావాలని కోరుకుంటున్నాను. బాబుకి మొన్నటి వరకు అయితే 3 months టైం ఉంది. ఇప్పుడు 2.5 months ఉందండి. సో మా సైడ్ నుంచి మేము ఎంతో ట్రై చేస్తున్నాము. సో బాబుకి స్టార్టింగ్లో అయితే కాళ్ళు పడిపోయాయి. లైక్ ఇప్పుడు ఫుల్ బాడీ స్పైనల్ కూడా ఇప్పుడు పడిపోతూ వస్తుంది. సో SMA అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలామంది దీనికి హెల్ప్ చేస్తూ వస్తున్నారు.
అదేంటి అని అడుగుతున్నారు, కానీ వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా వచ్చి ఏదో ఒకటి ఆ బాబుకి హెల్ప్ అవుద్దండి మా సైడ్ నుంచి అని చెప్పి ఇవ్వడం ఎంతో ఆనందకరం అండి. అలాగే చాలామంది ముందుకు వచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మన కాకినాడలో మనందరం కలిస్తే 1.5 ఏం కష్టం కాదండి. సో మీరు అందరూ వస్తారని కోరుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, CMRF కూడా మీరు యాక్సెస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీంద్ర వర్మ. SMA టైప్ 2తో బాధపడుతున్న చిన్నారులు కాకినాడలో 2 అయితే ఉన్నారండి. అందులో ఒకరు ఇంద్రపాలలో ఉంటున్న మోజేష్ రాయల్ అండి. ఆయన కోసం చాలా అనేక సేవా సంస్థలు, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా వీడియోలు అవి చేయడం జరిగిందండి. ఆయనకు కావాల్సింది అయితే ఇంజక్షన్కి 1.5 రూపాయల దాకా ఖర్చు అయితే జరుగుతుందండి. వాళ్ళకి రావాల్సింది ఇంకా చాలా అమౌంట్ అయితే పెండింగ్ ఉంది. ఇదే విషయాన్ని రాణి పద్మజ సాధ్యం టీం నుంచి అలాగే ఇతరులు NGOs అందరూ కలిపి, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిపి డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. సార్ అయితే అంటే ప్రస్తుత కాలంలో చాలా వరకు ఫ్రాడ్ అన్నీ బయటకు పడుతున్నాయండి, SMA కోసం అలా రేర్ డిసీజ్ కోసం. అలాంటిది ఏం జరగకుండా సార్ టీంతో స్వయంగా అక్కడికి విజిట్ చేసి ఏదైతే వాళ్ళు మలేషియా ఇంజక్షన్కి వెళ్ళే ఖర్చు ఏదైతే ఉందో ఆ పూర్తి ఖర్చు కూడా సార్ బాధ్యత కింద తీసుకొని 3 లక్షల రూపాయల దాకా ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి. అదే కాకుండా సహాయంతో పాటు నేషనల్ స్కీమ్ ఫర్ రేర్ డిసీజ్ అనే ఒక స్కీమ్ ఒకటి ఉందండి. ఆ స్కీమ్ సార్ దగ్గరుండి మాట్లాడి దానికి ఎన్రోల్ చేయించేసి అందులో గవర్నమెంట్ 50 లక్షల రూపాయల దాకా వచ్చే అవకాశం ఉందండి. అందులో ఎంత సాధ్యమైతే అంతా కూడా డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారు బాధ్యత తీసుకున్నారండి, ఇప్పించే బాధ్యత. అది కూడా పైన CM ఆఫీస్లో మాట్లాడి అలాగే పైన సెంట్రల్ లెవెల్లో తీసుకెళ్ళి ఆయన సహాయం అందిస్తారని అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి మాట్లాడడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సార్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారండి. సార్ పిలుపు మేరకు మా NGOs అందరి పిలుపు మేరకు మిగతా NGOs కూడా స్పందించి, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా స్పందించి వాళ్ళకి తోచిన సహాయం ఈ ఫ్యామిలీకి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. మరి ముఖ్యంగా KTR అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారికి మా NGOs తరపున అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ తరపున అందరి తరపున ప్రత్యేక కృతజ్ఞతలండి. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ మెయిన్ రోడ్ మరియు రామారావుపేట సూపర్ బజార్లలో తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం విక్రయించే ప్రత్యేక విక్రయ కేంద్రాలను కాకినాడ సిటీ రూరల్ ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ గత 2 నెలలుగా గల్ఫ్లో జరుగుతున్న యుద్ధం వలన రవాణా, డీజిల్, పెట్రోల్ ఖర్చులు పెరిగి మార్కెట్లో బియ్యం ధరలు కిలోకు 10 నుండి 15 రూపాయల వరకు పెరిగాయని, దీనిపై స్పందించిన ప్రభుత్వం రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్తో సమావేశమై బీపీటీ స్టీమ్ రైస్ను 52 రూపాయలకు, బీపీటీ రా రైస్ను 50 రూపాయలకే ప్రతి కుటుంబానికి తక్కువ ధరకే అందించే ఏర్పాటు చేసిందన్నారు. కాకినాడ నగరంలో ఇప్పటికే 7 కేంద్రాల్లో ప్రారంభించిన ఈ విక్రయాలను అవసరాన్ని బట్టి మరింత విస్తరిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారతదేశంలోనే తొలిసారిగా 10% నూకలతో అద్భుతమైన క్వాలిటీతో కూడిన స్టీమ్ రైస్ను పైలట్ ప్రాజెక్టుగా కాకినాడ జిల్లాలోనే రాబోయే 2 నెలల్లో ప్రణాళికాబద్ధంగా అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా రేషన్ షాపులను మినీ మార్టులుగా మారుస్తూ మీ మార్ట్ అనే నూతన రకమైన వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ తలాటం సత్య, రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ తోట సుధీర్, DCCB చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, RDO మల్లిబాబు, సూపర్ బజార్ చైర్మన్ ఆదినారాయణ, DSO ప్రసన్న, లక్ష్మీదేవి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అదే మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ 2 సంవత్సరాల్లో ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం చేసుకుంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఈరోజు. అదేవిధంగా చూసుకున్న మొన్ననే ప్రారంభించినప్పుడు అండి రైతు బజార్లు ఈ రైస్ ఇచ్చేటప్పుడు అండి ఆ కుటుంబాలను అడిగాం. ఇప్పుడు మంత్రి గారు అడిగారు ఆ రైస్ తీసుకున్న వాళ్ళని, ఏమ్మా ఎలా ఉంది క్వాలిటీ అంటే చాలా బాగుంది, తక్కువ రేటుకి ఇస్తున్నాడు. ఇది మార్కెట్లో కొనుక్కోవాలంటే 62 రూపాయలది, ఈరోజు మాకు 52 రూపాయలకి ఇస్తున్నారని ఆ అమ్మ చెప్పింది ఈ రోజున. అదే రా రైస్ అయితే 58 రూపాయలు 50 రూపాయలకి ఇస్తున్నారని చెప్పి ఈరోజు చాలా సంతోషిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈరోజు పేద కుటుంబాలు అన్నారో అందరూ సంతోషిస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలంటే 5 సంవత్సరాలనండి రేషన్ డిపోలు రన్ చేయలేదండి, వైసీపీ నాయకులు కార్యకర్తలు రన్ చేసుకున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ మాట చెప్తున్నాను నేను, ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పి ఎక్కడ ఇచ్చారు చెప్పండి? ఇంటింటికి రేషన్ ఇస్తానని చెప్పి వ్యాన్లు పెట్టి సెంటర్లోకి వచ్చిన తర్వాత సైరన్ వేసేవారండి. సైరన్ అయితే అది పోలీసో తెలియదు, వాళ్ళతో తెలియదు, అలాగుండేదండి సైరన్. ఆ సైరన్ వచ్చినప్పుడేమో దొంగలేమో పారిపోయేవారు, జనానికి ఏమో అర్థమయ్యేది కాదు.
ఏం అర్థమైంది కాదు. సెంటర్లో ఉండండి, అందరిని వచ్చి తీసుకోమనివారండి. నా దగ్గర వీడియోస్ ఉన్నాయి సార్, మీకు చూపిస్తాను. కొంతమంది అక్క చెల్లెలు అయితే నైటీతో వచ్చేవారండి. అలాగే జనసేన పార్టీ పిఎస్సి అధ్యక్షుడైనటువంటి నాదెండ్ల మనోహర్ గారికి, నా సోదరుడు తోటి శాసనసభ్యుడు కాకినాడ టౌన్ శాసనసభ్యుడు కొండబాబు గారికి, జిల్లా పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు బాబు గారికి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ మన సుధీర్ గారికి, కూడా చైర్మన్ మన సత్య గారికి, అట్లాగే ప్రసంగ ఆదినారాయణ గారు, సూపర్వైజర్ చైర్మన్, ఇతర పెద్దలు, వేదిక మీద ఉన్న డైరెక్టర్స్ అందరికీ కూడా, ఎదురున్న రైతులకు, పెద్దలకి, రేషన్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ చాలా చక్కటి కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఎక్కడన్నా వైట్ కార్డులు తెచ్చుకోవడం, కొంతమందికి ఆ రేషన్ బియ్యం, ఇది ప్రతి ఒక్కరికి కూడా సన్న బియ్యం ఇవ్వాలి అన్నట్టు ఒక కాన్సెప్ట్. గతంలో ఒక సన్నాసి సన్న బియ్యం ఇస్తానని చెప్పి మాయమైపోయాడు, మీ అందరికీ గుర్తుందో లేదో. కానీ మేము సన్న బియ్యం ఇస్తామని మేము మాట ఇవ్వలేదు. కానీ మా కనీసం మా మేనిఫెస్టోలో ఈ సబ్జెక్ట్ ఉందా అండి? లేదు, ఎక్కడ ఈ సబ్జెక్ట్ లేదు. మేనిఫెస్టోలో సబ్జెక్టులు ప్రజలకు ఏం కావాలన్నా అన్నీ మేనిఫెస్టోలో ఉండవండి. పరిపాలన చేసేవాడు హృదయంలో ఉంటాయి. ఆ వేళ అవసరాన్ని బట్టి, ఆ హృదయాన్ని బట్టి ప్రజలకు ఏం అవసరం అది చేస్తూ ఉంటారు. ఈవేళ ప్రజలకు అవసరం, ఇక్కడ వీళ్ళు 10 రూపాయల డిఫరెన్స్ చెప్తా ఉన్నారు. గౌరవ శాసనసభ్యులు కొండబాబు గారికి, అదేవిధంగా సహచరుడు సోదరుడు నాకు నానాజీ గారికి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుధీర్ గారికి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్లు కడాల ఈశ్వరి గారికి, పద్మజ గారికి, అదేవిధంగా కూడా చైర్మన్ సత్య గారికి, మా తుమ్మల బాబు గారికి, ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. కాకినాడ సూపర్ బజార్ చైర్మన్ గారు, ప్రసంగ ఆదినారాయణ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఇక్కడ విచ్చేసిన పౌరులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. అనేక అంశాలపైన కూలంకుషంగా మనం ఇంకొక సందర్భంలో మాట్లాడుకోవచ్చు. కానీ ఈరోజు ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఇంట్లో నిత్యావసర సరుకుల విషయంలో ఎవరు కూడా బాధ కలగకూడదు, ప్రభుత్వం నుంచి ఎంతవరకు మనం చేయగలిగితే ఆ విధంగా చేద్దామని చొరవ చూపించమని చెప్పినప్పుడు వివిధ కోణాల నుంచి ఆలోచించి గత 2 నెలల నుంచి గల్ఫ్లో యుద్ధం జరుగుతోందని, తద్వారా మనకి డీజిల్ ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. కాబట్టి గతంలో ఉన్న రేటు కన్నా 10 నుంచి 15 రూపాయల వరకు కిలో బియ్యం పెంచారనే సమాచారం అందినప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైస్ మిల్లర్స్ అందరినీ కూడా పిలిపించుకుని ఒకసారి మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, ఏ విధంగా మనం సన్న బియ్యం అంటే బీపీటీ స్టీమ్ రైస్ ఎంత రేటుకి ఇవ్వగలుగుతాం, బీపీటీ రా రైస్ మనం ఎంతవరకు ఇవ్వగలుగుతాం అనేది ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికన్నా ముందు మీకు జరిగిన వాస్తవాలు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో మనకు వస్తున్న ఒక అద్భుతమైన కార్యక్రమం మీకు చెప్పాలి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మనం చేపట్టిన అనేక సంస్కరణలు అవి చూసి కేంద్ర ప్రభుత్వం కూడా చాలా మనస్ఫూర్తిగా మనకి అన్ని విధాలుగా అండయిస్తోంది. మహిళలు మెచ్చే వస్త్ర సమాహారం నారీ ఎక్స్పోలో లభిస్తున్నాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన నారీ విమెన్ ఎక్స్పోను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పద్మశ్రీ మాట్లాడుతూ, రాబోయే శ్రావణ మాసం మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, వారు ధరించే అన్ని రకాల వస్త్రాలు ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ ప్రదర్శన మహిళల శక్తి సామర్థ్యాలను వెల్లడిస్తోందన్నారు. ఎక్స్పో నిర్వాహకులు సౌమ్య మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలుగా నారీ ఎక్స్పో నిర్వహిస్తున్నామని, మహిళలు మెచ్చే అన్ని రకాల నాణ్యమైన వస్త్రాలు సరసమైన ధరల్లో లభిస్తాయన్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో మాత్రమే ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు జరిగే అమ్మకాలపై లక్కీ డిప్ తీసి 5గురికి వెండి కాయిన్ బహుమతిగా ఇవ్వబడుతుందన్నారు. కీర్తన మహతి సారథ్యంలో సుమారు 70 వరకు స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. మళ్ళీ మీకు అక్కడ చాలా బాగుంది. చాలా సింపుల్ క్లాసిక్గా ఉంది.
కలర్స్ ఉన్నాయి. టిష్యూ కోట జరీకోట సారీ జరీకోట పార్లరు అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో నారీ ఎక్స్క్లూజివ్ ఫర్ విమెన్ మనకి ఇక్కడ షీరోస్ కీర్తన సౌమ్య అండ్ మహతి గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. సో ఇక్కడైతే ఎక్సలెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్, డ్రెస్ మెటీరియల్స్, అలాగే విమెన్కి కావాల్సిన అసెసరీస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఇది మంచి సీజన్ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాగే విమెన్కి షాపింగ్ చేయాలంటే సీజన్తో పని లేదు. సో వెన్ ఎవర్ వీ వాంట్ టు ఫీల్ హ్యాపీ వచ్చి నైస్గా షాపింగ్ చేయొచ్చు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆల్మోస్ట్ చాలా షాప్స్ విజిట్ చేశాను, అలాగే షాపింగ్ కూడా చేయడం జరిగింది. మంచి వైబ్రెంట్ కలర్స్లోని ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్, సారీస్ అనేది పెట్టడం జరిగింది. సో దీస్ షీరోస్ హ్యావ్ క్రియేటెడ్ అ వైబ్రెంట్ ప్లాట్ఫామ్ ఫర్ ద విమెన్ టు ఎన్హాన్స్ ద విమెన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ దెమ్. సో ఐ వాంట్ ఆల్ ద విమెన్ టు కమ్ అండ్ హ్యావ్ అ విజిట్ టు దిస్ ఎగ్జిబిషన్. అందరూ మహిళలందరూ కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ ఎగ్జిబిషన్కి విచ్చేసి ఇక్కడ షాపింగ్ చేసి ఆనందంగా ఫీల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కటాక్షంతో మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను విత్ దిస్ షాపింగ్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సౌమ్య, మహతి అండ్ కీర్తన. మేము నారీ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్స్. మేము 10 years నుంచి ఈ ఎక్స్పోజ్ చేస్తున్నాము. సో ఇవాళ కాకినాడ రావడం జరిగింది. సో 8th and 9th ఇవాళ రేపు ఈ ఎక్స్పో ఉంటుంది. సో ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. సో అందరు మహిళలకి ఇదే మా ఆహ్వానం, తప్పకుండా రండి. సో మేడం ఎమ్మెల్సీ పద్మశ్రీ గారు ఇక్కడికి రావడం జరిగింది. సో షీఈస్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద స్టాక్ అండ్ వెరీ మచ్ హ్యాపీ. మేడం చాలా షాపింగ్ కూడా చేశారు. థ్యాంక్ యూ మేడం, దట్ వాజ్ రియల్లీ గుడ్. చాలా బాగుంది. మీ అందరికీ స్పెషల్ ఆఫర్స్తో వెల్కమ్ చెప్తున్నాము. లక్కీ డిప్స్ డైలీ తీయడం జరుగుతుంది. డైలీ విన్నర్స్కి 5 silver coins ఇస్తున్నాము. సో అండ్ ఫ్రీ మెహందీ కూడా పెట్టించడం జరుగుతుంది ఆషాఢ మాసం సందర్భంగా. సో అందరూ తప్పకుండా రండి, విజిట్ చేయండి. హ్యావ్ ఎ వెరీ గుడ్ షాపింగ్ టు ఎవ్రీవన్ ఆఫ్ కాకినాడ. సో మార్నింగ్ 9 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఉంటుంది. తప్పకుండా రండి అందరూ. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లకు విద్యార్థి సంఘాలు, దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, జర్నలిస్టులు వెళ్లకుండా ప్రభుత్వం జారీ చేసిన ఆంక్షల సర్క్యులర్ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, దళిత ప్రజా సంఘాల ఉమ్మడి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్, దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో పురుగుల అన్నం, పారిశుధ్య లోపాలు, త్రాగునీరు, కనీస వసతులు లేక పేద విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన హాస్టల్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులను, అధికారుల వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఈ నల్ల సర్క్యులర్ను దొంగచాటుగా తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రశ్నించే హక్కు విద్యార్థి ప్రజా సంఘాలకు ఉందని, ప్రభుత్వ లోపాలను సమాజానికి తెలిపే స్వేచ్ఛ జర్నలిస్టులకు ఉందన్నారు. ఈ హక్కును అణచివేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ హాస్టళ్లపై విధించిన ఆంక్షల జీవోను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, విద్యార్థి, దళిత ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులను హాస్టళ్ల సందర్శనకు అనుమతించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా హాస్టల్ మెస్ ఛార్జీలను నెలకు 3,000కు పెంచాలని, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఈ ఆంక్షల సర్క్యులర్ను రద్దు చేయకపోతే రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులను, ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ లావరాజు, ఎం గంగా సూరిబాబు, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు సురేష్ కుమార్, వివిధ దళిత ప్రజా సంఘాల ప్రతినిధులు పిల్లి రామ్మోహన్, పి వీరబాబు, టి రాజా, టి ఈశ్వరరావు, రాజశేఖర్, కెఎస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నా పేరు ఎం గంగాసురు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఏదైతే సాంఘిక సంక్షేమ శాఖ సంక్షేమ హాస్టల్కు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలు వెళ్లకుండా ఉండడం కోసం ఓ జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈరోజు అన్ని దళిత యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నిర్మోహమాటంగా ఈరోజు రాజ్యాంగ హక్కుల్ని, ప్రజాస్వామ్య హక్కులు కాలరాసే విధంగా ఈ జీవోని తీసుకొచ్చింది. సమస్యల్ని బయటికి తీసుకొస్తాం అనే పేరుతోటే దీన్ని సమస్యలు బయటికి రాకూడదనే ఉద్దేశంతో ఈ జీవోని తీసుకొచ్చింది. ఏదైతే ఈ జీవోని తీసుకొచ్చారో దీన్ని వెంటనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బి సురేష్ కుమార్, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడిని. ఈ జిల్లాకు సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది, సంక్షేమ హాస్టల్కి సంబంధించి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే దిశగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, కేవీపీఎస్ అనేక సమస్యలపై పోరాడుతుంటుంటే ప్రెస్ ఇంక్లూడింగ్ ప్రెస్ని కూడా హాస్టల్కి లోపలికి వెళ్ళి దానికి సంబంధించిన పర్మిషన్ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి తీసుకోవాలని ఒక నిరంకుశ పాలన విధంగా ఒక సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. దానిని నిరసిస్తూ ఈ రోజున ఈ జిల్లాలో కలెక్టరేట్ ఎదురుగుండా ఎస్ఎఫ్ఐ ఆర్గనైజేషన్ నుంచి, కేవీపీఎస్ ఆర్గనైజేషన్ నుంచి ఆ జీవోని తక్షణం రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రణాళిక రచించి దానికి వ్యతిరేకంగా పోరాటం ఉద్యమ కార్యరూపం తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జైభీమ్, అందరికీ జైభీము. ఈరోజు ఎస్ఎఫ్ఎఫ్ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమానికి మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి అందరూ కూడా మాట్లాడారు. ప్రభుత్వం ఏదైతే సర్క్యులేషన్ తీసుకొచ్చిందో ఆ సర్క్యులేషన్ చాలా దుర్మార్గమైనది, దురదృష్టం. ఎందుకంటే హాస్టల్లో చదువుకున్న పిల్లలకి ఎక్కడైతే ఉంటున్నారో హాస్టల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పిల్లలు ఏ విధంగా ఉంటున్నారో ఏంటో తెలుసుకోవడానికి మేము వెళ్తాం తప్పగానే అక్కడ ఏదో రాజకీయం చేద్దామని కానీ, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో వెళ్ళడం మేము పెద్దలు ఎవరిని వెళ్ళము. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అక్కడ ఎలా ఉన్నారో, పిల్లలకి ఏమైనా అసౌకర్యాలు ఉన్నాయా, ఏమైనా లేకపోతే దాన్ని ఎలా పరిష్కరించాలి, బయట ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉంటే వాళ్ళ ద్వారా ఏదైనా కార్యక్రమాలు చేయడం అలాంటివి చేయాలనే ఉద్దేశంతో వెళ్తాం తప్పగానే ఈ మధ్యన మరి అంబేద్కర్ భవనం ఉన్నది, ఆ భవనం 5 సంవత్సరాలు అలాగా పాతుపడిపోయి ఉంటే దాన్ని మరి 1,50,00,000 రూపాయలు తెచ్చి ఆ భవనాన్ని బాగు చేసి మరి ఈ రోజునే ఆ భవనంలో మరి 200 మంది పిల్లలు ఉంటాకి మరి దళిత సంఘాల మరి నాయకులు మేము అందరం పూనుకుని దాన్ని చేసాం. ఎంతోమంది దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళందరినీ కూడా మరి ఆర్థికంగా సహాయం చేయమని అడిగి, అలాగే మరి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సిఎస్ఆర్ గ్రాంట్ తెచ్చి మరి దాన్ని అభివృద్ధి చేసి ఈ 200 మంది పిల్లలు చక్కగా ఉంటాకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసాం. అలాంటివి చేయడానికి వెళ్తాం తప్పగానే మేము ప్రభుత్వం మీద ఏదో నిందల మోపాలనో లేకపోతే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ల మీద ఏదో మరి కక్షపూర్తిగా చేయాలనే ఉద్దేశంతో వెళ్ళాము మేము. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పట్టవల గ్రామంలో తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ల పాలనలో చేసిన సంక్షేమ పథకాలను టీడీపీ నాయకులు గడప గడపకు తీసుకువెళ్లి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ముమ్మడివరం నియోజకవర్గ పరిశీలకురాలు సుంకర పావని మాట్లాడుతూ, ఈ 2 ఏళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, దీని ద్వారా ఇంటింటికి వెళ్లి ధైర్యంగా తమ పాలన చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ సక్రమంగా అమలయ్యాయా లేదా అనే విషయంపై తెలుసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దూలుపూడి వెంకటరమణ, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ టేకుముడి లక్ష్మణరావు, నీటి సంఘం వైస్ బీసీ కొత్తూరి కాశీ లక్ష్మణ్, గ్రామ కన్వీనర్ భజన సత్యబాబు, బోనం శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షుడు దంగేటి అన్వేష్, మేకల కృష్ణ, గోపాలకృష్ణ, మేడిశెట్టి గోపాలకృష్ణ, గుండుపల్లి శ్రీనివాస్, వీరబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లేరండి వచ్చండి. సర్పంచ్ గారమ్మా, కావ సూర్యబాబు గారు అని సర్పంచ్. ఈరోజు తాళ్లరేవు మండలంలో పట్టవల గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు 2 సంవత్సరాల అభివృద్ధి సంక్షేమం, అదేవిధంగా ప్రజలు పెట్టుకున్న నమ్మకం మీద ప్రజలు ఏ విధంగా ఉన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క గుమ్మం దగ్గరికి వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది. ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో కంటే కూడా ఇప్పుడు ఒక సిలిండర్ అయితే ఏమి, ఒక అమ్మఒడి అయితే, తల్లికి వందన డబ్బులకి అయితే ఏమి,
ఇవన్నీ కూడా మాకు చాలా చక్కగా అందుతున్నాయని చెప్పి వాళ్ళు చూపిస్తున్న సంతోషం చూస్తూ ఉంటే రాబోయే కాలంలో కూడా మాకు ఈ ప్రభుత్వమే కావాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వంకి వీళ్ళందరూ మద్దతు పలకడం అయితే మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ప్రతి చోట వస్తుందో ఒకటే ఒక సమస్య, ఈ నియోజకవర్గానికి సంబంధించి మంచినీళ్ళ సమస్య చెప్తున్నారు. దానికి కూడా మొన్నే శంకుస్థాపన జల మిషన్ ద్వారా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అది కూడా త్వరలో తీరుస్తామని చెప్పి ఇక్కడ మనతో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం కూడా జరుగుతూ వస్తూ ఉంది. ఏదైతే రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన, సుస్థిరమైన పరిపాలన, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకుని ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అదేవిధంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు కానీ మంచి పరిపాలన అందిస్తూ ఉన్నారు. పరిపాలన తక్షణంతో ఈరోజు రాష్ట్రంలో పాలన సాగిస్తూ ఉంటే వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా బయటకు వచ్చి దేశంలో అక్రమాలు జరిగిపోయినాయి అని చెప్పి మాట్లాడుతూ స్టేట్మెంట్స్ వస్తూ ఉన్నారు. కోర్టులకు వెళ్తున్నారు, కోర్టులు చిత్కారం కొడుతున్నా సరే మళ్ళీ అదే రిపీటెడ్గా చెప్తూ ఉన్నారు. దానికి కూడా లోకేష్ గారు కూడా సవాల్ విసరడం జరిగింది. ఏదైనా ఉంటే బహిరంగంగా చర్చకి రమ్మని చెప్పేసి వాళ్ళకి నిజంగా సత్తా ఉంటే రండి, చర్చించండి, ఏం జరిగిందో మా నాయకులు సమాధానం చెప్తారని చెప్పేసి తెలియజేస్తుంది సార్. తమ వ్యవసాయ మోటార్లకు 3 ఫేజ్ కరెంటు నెల రోజులుగా ఇవ్వడం లేదంటూ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన రైతులు ఎర్రవరం కరెంట్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. తమ వ్యవసాయ బోర్లకు 9 గంటల కరెంటు ఇవ్వాలని నినాదాలు చేశారు. పేరవరం గ్రామానికి లైన్మెన్ నియమించాలని కోరారు. పేరవరం గ్రామంలో వ్యవసాయ బోర్లకు అంతరాయం లేకుండా 9 గంటల కరెంటు ఇవ్వని ఎడల సబ్ స్టేషన్ వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు. 9 గంటల కరెంటు మాకు ఇవ్వరా? చేతులెత్తేసి కరెంట్ ఆఫీస్ ఎర్రవరం కరెంటు చేతులెత్తేసింది. వ్యవసాయ బోర్లకు వ్యవసాయ బోర్లకు వ్యవసాయ బోర్లకు ఇవ్వాలి 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 వ్యవసాయ బోర్లకు వ్యవసాయ బోర్లకు వ్యవసాయ బోర్లకు. ఏమండి, మాది ఎర్రవరం అండి. మాకు పేరవరం పేట మీద బోర్లు ఉన్నాయి, మా రైతులందరూ కూడా. మాకు ఇవ్వాల్సిన 9 గంటల కరెంటు ఇవ్వట్లేదు, బోర్ల కరెంటు. మీ వ్యవసాయం చేయాలో మనం అర్థం కావట్లేదు. అలా అని చెప్పేసి ఆఫీస్కి వచ్చి అడిగితే, కరెంటు సప్లై వచ్చి అడిగితే ఇక్కడ పొజిషన్ బాగలేదు, లైన్లు బాగోలేదు, లైన్ మైన్ లేరు, ఇదే సమాధానం చెప్తున్నారు మాకు. ఇక మీద మా అధికారులందరూ కూడా మా రైతుల దయించి మాకు రేపు నుండి 9 గంటల కరెంటు ఇప్పించాలని కోరుతున్నాం. లేని పక్షంలో సప్లై వచ్చి రైతులందరూ కూడా భారీ ఎత్తున ధర్నా చేద్దామని అనుకుంటున్నాం. మీ అందరూ కూడా ఫీజు కట్టలేదని అవమానించారని కాకినాడలో స్థానిక లక్ష్మీనారాయణ నగర్లో గల శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో మొదటి సంవత్సరం ఇంటర్ చదువుతున్న పైలా అరవింద్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. దీంతో మృతుడి బంధువులు కళాశాలపై విరుచుకుపడి రాద్ధాంతం సృష్టించారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకొని పరిస్థితిని అదుపు చేశారు. ఈ సందర్భంగా మృతి చెందిన విద్యార్థి తల్లి సోదరుడు గౌతమ్లు మాట్లాడుతూ పైలా అరవింద్ను ఎంపీసీ గ్రూప్ లో స్థానిక లక్ష్మీనారాయణ నగర్లో గల శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో జాయిన్ చేయడం జరిగిందని, అయితే పదే అరవింద్ పట్ల వైస్ ప్రిన్సిపల్తో పాటు మరికొంతమంది ప్రతిరోజు అవమాన రీతిగా మాట్లాడడం, వేధించడం జరుగుతుండేదన్నారు. ఈ విషయంపై శుక్రవారం తన తండ్రి రాంబాబును తీసుకుని అరవింద్ కాలేజ్కి వెళ్లగా యథావిధిగా వైస్ ప్రిన్సిపల్ అవమాన రీతిగా మాట్లాడడమే కాకుండా బయటికి పొమ్మని గట్టిగా అరచి భయభ్రాంతులకు గురి చేయడం జరిగిందన్నారు. దీంతో తన సోదరుడు అరవింద్ ఇంటికి వచ్చి అవమాన భారాన్ని భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. ఫీజు కోసం తన సోదరుని పదే అవమానిస్తూ ఫీజు కట్టడం చేతకాని వాడికి ఈ కాలేజీలో ఎందుకు జాయిన్ అయ్యావంటూ భయభ్రాంతులకు గురి చేసి తన సోదరుని మరణానికి కారణమైన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ విషయంపై 2 టౌన్ సీఐ అప్పలనాయుడు మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏమైందమ్మా? ఫీజు కట్టలేదని కాలేజ్ నుంచి వస్తాడని నేర్చుకుని
ఏమంటే సార్ డబ్బులు అంటున్నారమ్మా, ఫీజు కట్టమన్నారు అన్నాడు. 30,000 కదమ్మా, 10,000 కడదామంటే అన్నాడు. నేనన్నా నీకు నచ్చిన కాలేజీకి వెళ్ళావు కదమ్మా, అదేటమ్మా 20,000 ఫీజు అంటున్నావు, అప్పుడే అమ్మఒడి కూడా పడలేదు కదా అన్నాను నేను. ఒకవేళ అమ్మఒడి పడుతుందో లేదు చెక్ చేసి రేపు కట్టేస్తానని బ్యాంక్కి వెళ్ళిపోయాను నేను. అదే మొత్తం ఫీజు ఎంతమ్మా? మొత్తం ఫీజు ఎంత కట్టారు? 30,000 ఫీజు. ఫస్ట్ 3,500 కట్టి జాయిన్ చేసుకున్నారండి. ఏం చదువుతున్నాడమ్మా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి. జాయిన్ అయినప్పటి నుంచి ఒక 2 వీక్స్ నుంచి వాడి ఈ వైస్ ప్రిన్సిపల్ ఎవరైతే రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇబ్బంది పెట్టారండి. ఎక్కువ ఆయన ఇబ్బంది పెడితే ఒక వారం బట్టి బాగా ఇబ్బంది పెడుతున్నారని ఇంట్లో చెప్పేవాడు. సార్ అనుకున్నారు, సార్ తిట్టారు కదా ఇది అని చెప్పారు. కానీ దాని తర్వాత ఈ రోజు ఏమైందంటే మార్నింగ్ వాళ్ళ డాడీ వచ్చి పిలిచినప్పుడు వాళ్ళ డాడీని తీసుకెళ్తే వాళ్ళ డాడీ ఎదుర్కొంటానే అవమానించారంట. సంథింగ్ బూదిలో ఆడి ఇలా అవమానించారండి. ఎదుర్కొంటూ వచ్చి ఒక టర్మ్ ఫీజు 35,000 చెప్పారు. టోటల్ ఫీజు 35,000. ఒక టర్మ్ ఎంత వస్తుందన్న స్టార్టింగ్ కట్టమని 20,000 కట్టమన్నారండి. 20,000 కట్టమని ఫోర్స్ చేశారండి. కట్టలేదని చెప్పి రేపు కడతారు, ఆ అమౌంట్ పడుతుంది కదా రేపు తీసుకుని కట్టేస్తానని అనేటప్పుడు రేపు కడతానంటే ఈరోజు ఇంటికి పంపించారు. ఎదుర్కొంటా బూతులాడు. బాబు ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్ళాక వాళ్ళ అన్నయ్యకి చెప్పాడు. అన్నయ్య చెప్తే రేపు కడదాం కదా అని అనుకున్నాడు. ఇంకా అయ్యేటప్పటికి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళినా ఇంకా ఎవరి ఇంట్లో లేరు. వాళ్ళ అమ్మ ఏమో బయట పని మీద ఇలా వెళ్ళారు. అన్నయ్య గడ ఏమో సర్టిఫికేట్ తెచ్చుకున్నాక వెళ్తే వాళ్ళ డాడీ ఉద్యోగానికి వెళ్ళిపోతే ఇలా చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాడు సార్. ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకున్నాడు. సున్నితో ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుని సున్నితో ఫ్యాన్ హ్యాంగ్ చేసుకుని చనిపోయాడు. జీజీహెచ్కి తీసుకెళ్ళే లోపు అక్కడ చెప్పింది ఏంటంటే 20 minutesలో అయ్యిందని చనిపోయి బాబు అని అన్నాడు. పేరేటమ్మా బాబు పేరు? అజయ్ అండి. ఏం చదువుతున్నాడు? ఇంటర్ ఫస్ట్ ఇయర్ మొన్నే జాయిన్ అయ్యాడు. మొన్న మంత్ మార్నింగ్ అరౌండ్ 10:30 కాకినాడ జయరమారు. మీరు ఏమవుతారండి? నేను వాళ్ళ బ్రదర్ని అంటే కొంచెం రిలేటివ్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.